वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना नबीना मौलाना मुहम्मद वसल्लम। ఈ రోజు అనంతపురం నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సదస్సు, ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన పెద్దలు, నాకు సోదర సమానులు, సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు స్నేహం, అటువంటి స్నేహశీలులు ప్రభాకర్ చౌదరి గారు, పెద్దలు, గౌరవనీయులు, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ముస్లింలకు ప్రతినిధిగా ఉంటూ అనేక పర్యాయాలు మంత్రివర్యాలు చేసి మరి శాసనమండలి చైర్మన్ కూడా చేశారు. అటువంటి పెద్దలు మరి ఫారూక్ అన్న గారికి, వేదిక మీద ఉన్న మరి మాజీ శాసనసభ్యులు చాంద్ బాషా గారు, పర్వీన్ తాజ్ గారు, నాకు సుమారుగా 20 సంవత్సరాల నుండి అనంతపురం పట్టణంలో నేను ఇక్కడ పార్టీ పరిస్థితిగా వచ్చినటువంటి నాకు సహాయ సహకారం ఇస్తున్న సలార్ బాషా గారు, అదే రకంగా మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు చాలా ఓపికగా ఈ ఆత్మీయ సదస్సుకి నేను కూడా నా వంతు మరి సహకారం అందిస్తాను అని చెప్పే విధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చేసిన సోదరులకి, సోదరులందరికీ ముందుగా మరి మరోసారి సలాములు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఆనంద కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింలకి చాలా ప్రధానమైన ఎన్నికలు. ఎన్నో సందర్భాల్లో మనం ఎన్నికల్లో ఓటు వేస్తూ వచ్చాం, ఎమ్మెల్యేని గెలిపిస్తూ వచ్చాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందిస్తూ వచ్చాం. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా మనల్ని మోసం చేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ మనకి అనేక పథకాలు అమలు జరిగేవి. కానీ ఈనాడు ఒక్క ఛాన్స్ అని పేరు చెప్పి మరి మనల్ని ఎంతో మోసం చేసి ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి మనల్ని మరి ఎత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఈనాడు మోసం చేసి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మళ్ళీ ఇంకోసారి అవకాశంగానే కోరుతున్నాడు. ఆనాడు ఒక ఛాన్స్ అన్నాడు, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకుండా ఆయన ముందుగానే ఒక ఛాన్స్ చాలన్నాడు. ఆ ఒక్క ఛాన్స్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయింది. ప్రజలు చూశారు. గతంలో ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసిన 7 సంవత్సరాల కాలంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 14 సంవత్సరాల కాలంలో కానీ ఆనాడు మైనారిటీలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన పథకాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఈనాడు తొంగలు తొక్కింది. ఈనాడు మనకి ఎటువంటి పథకాలు కూడా అమలు చేయకుండా ఈనాడు మనం మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందుకనే మనల్ని మోసం చేసిందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈనాడు ఈ ప్రభుత్వం ఎడల సంతృప్తికరంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని సాగరంపాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈనాడు మహిళలు వాడని అడిగితే గతంలో 5,000 రూపాయలు ఉంటే కుటుంబం నడిచిపోయేది. ఈనాడు 10,000 రూపాయలున్నా కూడా కుటుంబం నడవట్లేదు. అన్ని ధరలు పెరిగిపోయి ఆ రకంగా కుటుంబాన్ని నడిపించడమే ఇబ్బందిగా మారిన తరుణంలో మహిళలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద మరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యక్తం చేస్తున్నారు, యువకులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యాపారస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రక్తం పంచుకుని పుట్టిన షర్మిల కూడా ఈనాడు అన్నని ఓడించాలని కంకణ బద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంటే ప్రజలు
మెజారిటీగా ఈ ప్రభుత్వం మనకొద్దు, మనం చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని వచ్చేది. ఈనాడు ప్రభుత్వం రావడం మూలంగా అమరావతి రాజధాని లేకుండా పోయింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. మన పిల్లల భవిష్యత్తు ఈనాడు అంధకారంగా మారింది. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక, ఈ ఊర్లో ఉద్యోగాలు లేక హైదరాబాదు, బెంగళూరు, ఇతర రాష్ట్రాలకు వలసపోవలసిన పరిస్థితి ఈనాడు దాపించిన ఆలోచనలు ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఈనాడు ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ ప్రభుత్వాన్ని సాగనివ్వాలని దృఢ చిత్తంతో ప్రజలున్నారు. ఆ ప్రజలలో మన భాగస్వామ్యంగా ఈనాడు అనంతపూర్లో 60,000 మంది వరకు మరి ముస్లిం సోదరులు ఉన్నారు. మన ఓటుతో ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓటు ఎవరి వైపు పడితే ఆ అభ్యర్థి గెలుస్తారని సత్యాన్ని గమనించాలి. అందుకని నేను కోరుకున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి రుణాలు వచ్చాయి, ఆర్థిక పరంగా రుణాలు వచ్చేవారు. 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తే అందులో 1,00,000 రూపాయల సబ్సిడీ ఉండేది. ఆ రకంగా 2014 నుండి 2019 వరకు మరి 2 లక్షల చొప్పున సగం సబ్సిడీతో 50% సబ్సిడీతో 45,000 మందికి మనం రుణాలు ఇచ్చాం. కానీ ఈనాడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎవరికైనా ఒక రుణం ఇచ్చారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈనాడు మహిళలు ఉన్నారు, పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆనాడు సలార్ భాష అదరకమర మరి ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇతోధికంగా రుణాలు ఇచ్చి వాళ్ళ మీ వ్యాపారాన్ని ఆదుకునే రకంగా, మీ వ్యాపారాన్ని పెంపొందించే రకంగా మనం కృషి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇందాక మన సోదరులు చెప్పారు, గతంలో ఇక్కడ ఉర్దూ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. 500 మంది చదువుకోవడానికి అనంతపురంలో ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. అందులో బాలికలకి బాలులకి పెట్టాం. 6 ఎకరాల 80 సెంటుల స్థలం రాప్తాడ్లో, ఆ స్థలంలో 18 కోట్ల రూపాయలతో మరి రెసిడెన్షియల్ స్కూల్తో పాటు హాస్టల్ కట్టడానికి డబ్బులు కేటాయించడం జరిగింది. మరి ప్రభాకర్ చౌదరి గారి ప్రయత్నం మూలంగా ఆనాడు మనం టెండర్లు కూడా ఏర్పాటు చేశాం. దాన్ని పూర్తి చేయడానికి డబ్బులు కూడా ఇచ్చేసాం. కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ 18 కోట్లు ప్రభుత్వం వాపసు తీసుకోవడం మూలంగా ఈ రోజు పిల్లలకి అవసరమైన భవనాన్ని నిర్మించడానికి అవకాశం లేకుండా ఈ రోజు కూడా ఈ 500 మంది అనంతపురంలో గారిదిన్నలో మరి గారిదిన్న గ్రామంలో ఒకే రూమ్ లో 70 మంది చదువుకుంటున్నారు. చదువుకున్న రూమ్ లోనే పడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకోవడానికి మరి ఏ ప్లే గ్రౌండ్ లేదు, క్లాస్ రూమ్ లేవు, సరైన ఉపాధ్యాయులు లేరు, సరైన హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఇది దుర్భరమైన పరిస్థితి పరిపాలనలో అనంతపురంలో మన పిల్లలకి పట్టిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈరోజు ఏ విషయంలో సరే, ఏ విషయంలో కూడా మనకు సహకారం అందించడం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు 5,000 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టలేదు. డబ్బులైతే బడ్జెట్ ఇచ్చారు, కానీ ఆ ఖర్చు పెట్టకుండా నవరత్నాలకి ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. మరి మైనార్టీలు ఎందుకు ఇవ్వట్లేదయ్యా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్తో ఇచ్చాడు, దురాని పథకం ఇచ్చాడు, విదేశీ విద్య ఇచ్చాడు, మసీదులు నిర్మించడానికి లక్షలాది రూపాయలు ఇచ్చాడు. అదే రకంగా మన షాదీఖానాలు నిర్మించడానికి కోట్లాది రూపాయలు ఇచ్చాడు. అనేక కార్యక్రమాలు చేశాడు కదా. ఈనాడు మీరు ఎందుకు ఇవ్వట్లేదంటే నవరత్నాలు ఇస్తున్నాం కదా, ఆ నవరత్నాల్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా, ఇంక నీకు ఇచ్చేది ఏంటనే మాట ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతుందంటే ఏ రకంగా మనల్ని అన్యాయం చేసిందో, ఏ రకంగా మనం ద్రోహం చేసిందో ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను, వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు.
5 సంవత్సరాలు అయిపోయింది, ఇస్లామిక్ బ్యాంక్ ఊసే లేకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా మరి ఏదైతే ఈనాడు సభ ప్లాన్ పెడతానన్నాడు, ముస్లిం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన వాగ్దానం ఇది. ఎక్కడైతే ముస్లింలు ఉంటారో అక్కడ రోడ్లు వేయిస్తాం, డ్రైనేజీలు కట్టిస్తాం, వాటర్ అదే రకంగా మంచినీరు సదుపాయం కల్పిస్తాం, అదే రకంగా కరెంటు సదుపాయం కల్పిస్తాం, అన్ని వస్తువులు కల్పించడానికి బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కల్పిస్తామని చెప్పాడు. ఇప్పుడే వరకు కూడా ఆ వాగ్దానం కూడా అమలు కాలేజీ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా మరి 45 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా నేను పెన్షన్ ఇస్తానన్నాడు. మహిళలకు, ముస్లిం మహిళలకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈనాడు మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందే ఎన్నికలకై ఉండే ముందే సూపర్ మరి మహిళా శక్తి అని ఈనాడు ప్లాన్ తీసుకొచ్చారు. మన మహిళలకి, ముఖ్యంగా పేదరికం ఉన్న ముస్లిం మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 60 సంవత్సరాల వరకు ఉండాల్సిన అవసరం లేకుండా పెన్షన్ కోసం, వృద్ధాప్య పెన్షన్ కోసం మరి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా 18 సంవత్సరాల వయసు నుండి 59 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా నెలకి 1500 రూపాయలు ఒక అన్నగా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రతి మహిళకు కూడా రేపు మీకు సహకారం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. బస్సులో వెళ్ళడానికి కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు. మహిళలు ఎవరు కూడా టికెట్లు కొనవలసిన అవసరం భవిష్యత్తులో ఉండదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఈ రకమైన సదుపాయం ఎక్కువగా మన ముస్లింలో పేదలకి బాగా ఉపకరిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. సోదరులారా, ఈనాడు మీరు గమనించాలి, మన ఓట్లతో 151 సీట్లు గెలిచారు, ఎమ్మెల్యే సీట్లు. మన ఓట్లతో సుమారుగా పార్లమెంట్ సభ్యుల్లో 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిన ఘనత వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచిన ముస్లింలు ఓటేయడం వల్ల 8 మంది కంటే పైగా మరి పార్లమెంట్ సభ్యులు గెలిచారు. కానీ ఈనాడు మన ఓట్ల సహకారంతో అధికారంలో వచ్చి మన ఓట్ల సహకారంతో ఎంపీలు గెలిపించుకున్న వైఎస్ఆర్సీపీ ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తుగా మారిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. తన మీద ఉన్న సిబిఐ కేసులతో తను ఏదైతే పేరు మీద వచ్చారో ఆ పేరు రద్దవుతుందనే భయంతో ఈనాడు బీజేపీ పార్టీ ఏది చెబితే, కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ముస్లిం వ్యతిరేక బిల్లులన్నింటి కూడా ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న 300పై ఏదైతే ఒక ప్రత్యేకమైన పరిపత్తి ఉందో ఆ బిల్లుని రద్దు చేయడంలో వైఎస్ఆర్సీపీ సహకరించింది. అంతేకాకుండా ఎన్ఆర్సీ పౌరసత్వం చట్టం బిల్లుని కూడా వైఎస్ఆర్సీపీ బహిరంగంగా సమర్థించిందనే విషయాన్ని కూడా పార్లమెంట్ బలపరిచి ఆ బిల్లుని ఆమోదింపజేసింది వైఎస్ఆర్సీపీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అంతేకాకుండా త్రిపుల్ తలాక్ బిల్లు వస్తే దాన్ని కూడా బలపరిచింది. ఆ రకంగా ఇక్కడ ముస్లింలకి మరి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ ముస్లింలకి హాని కలిగించే ముస్లిం వ్యతిరేక బిల్లుల నుండి కూడా ఈ 4.5 సంవత్సరాలలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేంద్రంలో సహకరించిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి ఎక్కడైతే రాజ్యసభ ఉందో ఈ రాజ్యసభలో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి బలం లేదు. 8 మంది రాజ్యసభ సభ్యులున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు ఇస్తే తప్ప అక్కడ బిల్లు అయ్యే అవకాశం లేదు. మరి ఈనాడు ఆ బిల్లులన్నింటినీ కూడా బలపరుచుకుంటూ ఈనాడు రాష్ట్రానికి ఏ రకమైన సహకారం రాకపోయినా నన్ను అరెస్ట్ చేయకపోతే చాలు అని చెప్పే విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీతో అంటకాకి మరి అనాగరికంగా కాపురం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అందుకనే సందర్భంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు, మరి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రధానమంత్రి, అదే రకంగా మరి రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరికి కూడా తండ్రి కొడుకుల సంబంధాలు చెప్పారంటే ఎంత ఒకటిగా ఉండి ఎంత కుమ్మక్కై వీళ్ళు
ఒకరినొకరు సహకరించుకున్నారో ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. వాటి సోదరులారా, రాబోయే రోజుల్లో ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, రాబోయే రోజుల్లో బీజేపీ లాంటి పార్టీ సహకారం నాకు లేకపోవచ్చు అంటున్నాడు. మీరు ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బీజేపీతో అంటకాగి ఈనాడు బీజేపీకి తొత్తులుగా ఉండి ఈనాడు బీజేపీ లాంటి పార్టీ సహకారం లేదని చెప్పి మళ్ళీ ముస్లింలని ఈనాడు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ముస్లిం సోదరులు గమనించాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరి పొత్తు పెట్టుకుని ప్రభుత్వంలో భాగస్వామైనప్పుడు మరి భారత రాష్ట్రపతిగా మన అబ్దుల్ కలాం గారిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి రాష్ట్రపతిగా ముస్లింలను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెలువరించాలి. ఆనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి డైరెక్ట్ గా హజ్కు పోవడానికి హైదరాబాద్ నుండి ఫ్లైట్ లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయడమే కాకుండా హజ్ హౌస్ కట్టింది. ఉర్దూ యూనివర్సిటీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ గచ్చిబౌలిలో 250 ఎకరాలలో మరి ఉర్దూ యూనివర్సిటీ ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఉన్ననాడే మన సహకారం పొంది ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. బీజేపీతో సహకారం ఉన్నప్పుడే ఇమాం మౌజులకి మనం జీతాలు గౌరవ వేతనాలు ఇచ్చాం, మహిళలకి పెళ్లిళ్ళకి దులాన్ పథకం ఇచ్చాం. అన్ని కూడా ముస్లింలకి ఎక్కడా కూడా తేడా చేయలేదు. ముస్లిం మనోభావాలకి ఇబ్బంది రకంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. ముస్లిం మతాచారాలలో ఎవరైనా కలుగజేస్తే ఎవరైనా ఆటంకం కలిగిస్తే అటువంటి వారిని శిక్షించడంలో, అటువంటి వారిని అడ్డుకోవడంలో, అటువంటి వారిని నివారించడంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎప్పుడూ వెనకాడలేదు, ఈ రోజు కూడా వెనకాడదు. రేపు కూడా మైనార్టీల యొక్క ముస్లింల యొక్క మత విశ్వాసాలకి విఘాతం కలిగించిన వాటిని ఉపేక్షించడం జరగదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఈనాడు మనకు సంక్షేమం చేయడం అటుంచండి, మన మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, మన మీద హత్యలు చేస్తున్నారు, మన ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మన వాళ్ళు మన ముస్లిం పిల్లలు ఈనాడు ముస్లిం వర్గాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో మరి జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ముస్లింల మీద హత్యలు జరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించారు. అంతేకాకుండా మన ఆస్తులు ధ్వంసం చేశారు, మన వాళ్ళ మీద అనవసరంగా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సింది మనం చేస్తున్నాం. ఈనాడు ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి ఈనాడు ముస్లింల యొక్క మాన ప్రాణ ఆస్తులకి మరి సంరక్షణ కల్పించడం లేని ఈ ప్రభుత్వం ముస్లింలు ఓట్లు అడిగే హక్కుని కోల్పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు మీరు గమనించాలి, మీరు ఈనాడు దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో మరి గురజాలలో ఒక ముస్లిం మహిళ మీద అత్యాచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పోలీసులు ఆదేశించారు, 24 గంటల లోపులో ఆ వ్యక్తిని మీరు తీసుకురావాలి, చట్టపరంగా శిక్షించాలి, అతను చేసిన తప్పుకి అతను శిక్ష అనుభవించాలని గట్టిగా ఆదేశిస్తే పోలీసులు అతని కోసం అన్వేషిస్తుంటే ఆ వ్యక్తి భయపడిపోయి ఒక చెట్టును ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మీద ఎవరైనా అఘాయిత్యం చేస్తే అంత నిక్కచ్చిగా కఠిన చర్యలు తీసుకున్నారు. అందుకనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు, ఒక కన్ను హిందువు అయితే వేరొక కన్ను ముస్లిం అని చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు లేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి సోదరులారా, ముస్లింలకి అన్ని రకాలుగా సంక్షేమ పరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా అన్ని రకాలుగా మనల్ని సహకరించి రేపు మన భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మనందరం ఏకముఖమై మరి అందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకున్న మహత్తరం बुजुर्गों दोस्तों, मैं मेरा बात खत्म करने से पहले एक
मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का एक हदीस आपके सामने पेश करना चाहता हूँ मैं। मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अपने एक हदीस में बोले तो उसका मफ़हूम क्या है बोले तो, अगर कोई गलत करता है, अगर कोई बेइंसाफी करता है, अगर कोई लोगों को नुकसान पहुंचाता है, तो ऐसे लोगों को आप में तो ताकत रहे तो हाथ से रोकने का कोशिश करो। अगर आपको हाथ से रोकने का ताकत नहीं है तो जबान से बोलो, तुम करते हैं तो गलती, तुम्हें बदलो बोल के उनको ताकीद करो। अगर जबान से भी नहीं बोल सकते तो तुम किनारा इख्तियार करो, बुरा समझ को दिल में बुरा समझ को किनारा इख्तियार करो बोल के मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाए। मोहतरम बुजुर्ग दोस्तों, आज है तो हुकूमत इंसाफ का तौर पे नहीं चल रहा, हर एक को नुकसान पहुंचा रहा और अमानतदार रहने का हुकूमत है। हमारे पूरा आवाम का पैसा को रिश्वत के तरीके में खा ले रहा। उसको ऐसे का हुकूमत को हमें किसी हालत में बर्दाश्त करने के हालत में नहीं रहना। उसको अल्लाह के रसूल फरमाए जैसा अल्लाह हमें काबीना से लड़ने की जरूरत नहीं, लेकिन हमारे को एक वोट का दास हो एक हथियार हमारे को ये डेमोक्रेसी में मिला। वोट का हथियार के जरिए कल आने वाले 24 में होने वाले इलेक्शनों में ऐसे खराब हुकूमत को, रिश्वतखोर हुकूमत को, जुल्म सितम करने की हुकूमत को हमें हराने की कोशिश करना बोल के आप लोगों को अदबन गुजारिश करते हुए आने वाले दिनों में अनंतपुर में तेलुगुदेशम पार्टी कैंडिडेट तरीके से ज्यादा से ज्यादा मेजॉरिटी से साथ हमें जिताने वास्ते कोशिश करना बोल के मैं आपको अदबन गुजारिश करते हुए जो भी मौका दिया गया है उसको इसके लिए मैं शुक्रिया अदा करते हुए लेता हूँ। अल्लाह हाफिज। माजी मंत्री